ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రారంభించి ప్రయాణించిన చంద్రబాబు పవన్. ఎంపీ మహేష్ పై సీఎం చంద్రబాబు ఆగ్రహం. పార్టీకి నష్టం చేసేవారిని ఎందుకు సపోర్ట్ చేయాలని వ్యాఖ్య. ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల. దివ్యాంగ శక్తి లబ్ధిదారుల విధుల్లో స్పష్టం చేసిన ఐటీ మంత్రి. అసెంబ్లీలో ప్రతిపక్షాల తీరుపై రేవంత్ అసహనం. కడుపు నిండా విషం పెట్టుకుని మాట్లాడుతున్నారని ఆగ్రహం. మూసీ విషయంలో బీఆర్ఎస్ దారెటు. ప్రక్షాళనకు అనుకూలమా వ్యతిరేకమా అంటూ భర్తీ ప్రశ్న. తనపై తప్పుడు కేసులు బనాయించారన్న అంబటి. ఫిజికల్ గా హరాస్మెంట్ చేశారని ఆగ్రహం. నర్మెట్టెలో 3 రోజుల వ్యవసాయ ప్రదర్శనలు. రైతు ఉత్సవ్ను విజయవంతం చేయాలన్న మంత్రి తుమ్మల. తన అన్నలాంటి వారుంటే శత్రువులు అవసరం లేదన్న షర్మిల. కడప ఎంపీ టికెట్ కోసమే వివేకాను హత్య చేశారని ఆరోపణ. వివేక హత్యపై జమ్మలమడుగు ఎమ్మెల్యే హాట్ కామెంట్స్. ఆయన మర్డర్కు వారి కుటుంబీకులే కారణమన్న ఆది నారాయణ రెడ్డి. నిజామాబాద్లో పసుపు రైతుల ఆవేదన. వ్యాపారులు సిండికేట్ అయి మోసం చేశారని ఆరోపణ. కాకినాడ జిల్లాలో పెద్ద పులి టెర్రర్. ప్రతిపాడులో పులి కదలికలతో భయాందోళన. యూట్యూబర్ గంధం వైష్ణవి హత్య నిందితుడి అరెస్ట్. ఆయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు. ఏపీ తెలంగాణలో కురిసిన వానలు. కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్. పలు బిల్లులకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం. దేశంలో ఎల్పీజీ కొరత లేదు. 40% ప్రొడక్షన్ పెంచినట్లు స్పష్టం చేసిన కేంద్రం. చండీగఢ్లో భారీ అగ్ని ప్రమాదం. మొబైల్ మార్కెట్లో మంటల వ్యాప్తి. భారీగా ఆస్తి నష్టం. భారత్కు చేరుకున్న క్రూడ్ ఆయిల్ షిప్. గుజరాత్ మంద్రా తీరానికి వచ్చిన భారీ ట్యాంకర్. ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖాతీబ్ మృతి. టెహ్రాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ప్రాణాలు విడిచిన మినిస్టర్. గుజరాత్ విధానసభకు బాంబు బెదిరింపులు. తనిఖీలు చేసి బాంబు లేదని తేల్చిన పోలీసులు. రేపు అయోధ్యలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన. అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. గుజరాత్లో కొత్తగా 182 బస్సులు ప్రారంభం. ప్రజా వ్యవస్థ బలోపేతం చేసేందుకే చర్యలు. శిశు మరణాల తగ్గింపులో భారత్ రికార్డ్. ప్రశంసలు కురిపించిన ఐక్యరాజ్య సమితి. మానవతా దృక్పథం చాటుకున్న భారత్. ఇరాన్కు మందులు పంపిన ఇండియా. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి విలువ. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ఈశాన్ కిషన్. వైస్ కెప్టెన్ గా అభిషేక్ శర్మ.